దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మనుషులు వారు ఎదుర్కొన్న ఆపదలు, శ్రమలు, వాటికి ఏటికి కూడా భయపడకుండా దేవుని యందే నిరీక్షణ కలిగి ఉన్నవారు గొప్ప బహుమానము పొందుకుంటారు అన్న అంశమును మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ, మీరు బాధలను కష్టాలను అనుభవించుట చేత అందరిలో ఆరడిపడినారు. ఎందువల్ల? మీరు బాధలు, కష్టాలు, శ్రమలు అనేకమని పడినందువల్ల మీరందరూ ఇలాంటి వాళ్ళంతా ఆరడిపడ్డారు. అయితే బాధలలో ఉన్న వారిని మీరు కరుణించి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యము గురించి నిరీక్షణ గలవారై మీకు కలిగిన ఆస్తులను కూడా కోల్పోవటానికి సంతోషముగా కూడా ఒప్పుకున్నట్లుగా పౌలు గారు చెప్తున్నారు. నిజమే, బాధల్లో ఉన్న వారిని కరుణించాలి. ఆ ప్రకారంగానే మీరు కరుణించినట్లుగా ఉంది. మీరు కరుణించారు, శ్రేష్టమైనది ఏమిటో అందించారు, మంచి నిరీక్షణ గలవారై మీ ఆస్తులను కూడా పోగొట్టుకున్నా సరే మీరు సంతోషంగా ఉన్నారు. ఎందుకు? బాధలో ఉన్న వారిని ఆదరించినందువల్ల. కావున ప్రియ దేవుని బిడ్డలారా, దాని గొప్ప బహుమానము పొందుకుంటారు ఇలా చేసిన వాళ్ళు అని పౌలు గారు చెప్పుచూ, మీరు ధైర్యమును విడిచిపెట్టకుండా ఉండుట వలన శాశ్వత జీవనానికి మీరు వారసులవుతారు అని సెలవిస్తున్నాడు. అలాంటి వారి ఫలము పరలోకమందు అధికమగునని మత్తయి సువార్తలో కూడా వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మీరు చూడండి. అలాంటి వారు పరలోకమందు అధిక ఫలము పొందుతారు అని పౌలు గారు అంటున్నారు. ఆ ప్రకారంగానే ప్రతి ఒక్కదానిని సహించగలిగిన వారమైతే ఆయనతో కూడా ఏలుటకు మీరు సిద్ధపడి ఉన్నారు అని కూడా చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకంటే తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూడండి. అందులో చక్కగా వివరించబడింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారమైతే జీవితంలో ఎన్నో హింసలను, శ్రమలను, వ్యతిరేకతలను, దుఃఖాలను అన్నీ ఎదుర్కొనవలసి వస్తుంది అన్న విషయాన్ని నిరంతరము జ్ఞాపకము చేసుకోవాలి. అంటే ఎక్కడ ఏ సమయంలో ఏది సంభవించినా మేము క్రీస్తు కొరకే నిలబడి ఉన్నాము. మేము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా
ప్రభు గురించి మేము వెనకాడము అన్నటువంటి గట్టి పట్టుదలతో ఉండి ప్రార్థన ఎడతెగగా చేస్తూ ఉండాల్సింది అని అంటాడు పౌలు గారు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమంటున్నాడు. ఇలాంటి అన్ని సంఘ సేవలు బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, వాళ్ళందరినీ ఏం చేయాలి? మనము ప్రభు బిడ్డలము కాబట్టి మనం ఆదుకోవాలి, వాళ్ళకి సహాయంగా ఉండాలి. మనము ఈ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మనం ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో ఎన్నో హింసలను, శ్రమలను, వ్యతిరేకతలను ఎదుర్కొనవలసి వస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అది జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు ఏ టైం అయినా సరే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన విశ్వాసాన్ని, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని యందే నిరీక్షణ కలిగి ఆ గొప్ప బహుమానాన్ని పొందుకుంటానికి మనము నిరీక్షణతో మనము ముందుకు సాగాలి. అప్పుడు మనము నిరీక్షణ కలిగి మనం ఎదురు చూచువారం అయ్యున్నట్లుగా మనము దేవునికి కనపడితే ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మనము పరలోకాశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మేము నీ యందు మేము ధైర్యమును పోగొట్టుకోకుండా, అపవాదికి మేము చోటివ్వకుండా, నిరంతరము నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్,